ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి సండే మనం ప్రేయర్ చేసుకుంటానే విషయం మనకు తెలుసు. మరి కొన్ని రోజుల గ్యాప్ వచ్చింది. ఒక విషయాన్ని అదే ఒక లెసన్ నేను రెడీ చేసుకోవడం జరిగింది. మరి రేపు దినం నుంచి అది కంటిన్యూగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. ఒకరికొరకొకరు దేవుడు ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన విషయంలో కూడా స్వార్థపూరితమైన మనసు కలిగి ఉంటే గనక ఇక దానికి మించిన ఘోరమైన శిక్ష ఇంకోటి ఏది ఉండదు అనుకుంటా, దేవుని దృష్టిలో మన మీద పడడానికి. కాబట్టి అలాంటి శిక్షలేమీ మన మీద పడకుండా రాకుండా తప్పించుకోవాల్సిన అవసరం లేదు. ప్రార్థన మనస్ఫూర్తిగా చేస్తే మనకు వచ్చిన కీడులు దోషాలు కూడా దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు. అందరూ మన కుటుంబ సభ్యులే అనుకొని మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన పాదధూళికి నాయన ఎన్నికలేని నేను, ఇదిగో పెంచని నేను ఈ క్షణమని మీకు మొరపెట్టుకుంటున్నానయ్యా. దయ కలిగిన నా తండ్రి గారు, ప్రేమ కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి గారు, ఆశ్చర్య కార్యములు చేయవాడా, ఆలోచనకర్త, మీకు వందనాలు తండ్రి గారు. ఇదిగో ప్రభా తండ్రి గారు, నేను ఈ క్షణమైన నేను మీకు మొరపెట్టుకుంటున్నానయ్యా. నాతో పాటుగా ఎంతమంది అయితే నాయన ఈ యొక్క మొరలో పాల్గొన్నారో ప్రభా తండ్రి, ఏక మనసుతో మీకు విన్నపాలు చేస్తున్నారు. మా విన్నపాలు వినివాడా, విజ్ఞాపనలు ఆలకించువాడా, మా ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చేవాడా, మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నానయ్యా. ఈ క్షణమున మా ప్రార్థన దాటి వెళ్ళిపోద్దని కోరుకుంటున్నామయ్యా. మా ప్రార్థన వినమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రభా తండ్రి, బోధకుడా నన్ను పిలిచినట్టుగా నా తండ్రి గారి రబోని అని పిలిచినట్టుగా తండ్రి, మేము కూడా అనేక రకాలుగా నా తండ్రి గారి నజరేడి నా యేసయ్యా అని పిలిచినట్టుగా మేము కూడా అనేక రకాలుగా మిమ్మల్ని పిలుచుచున్నామయ్యా. నా ప్రియ పరలోకపు తండ్రి గారు, ఈరోజు జరిగిన అనేకమైన ప్రార్థన బట్టి నాయన ఎవరు ఏ మందిరంలో ఏ రకంగా విన్నపించుకున్నారో తండ్రి, ఆ యొక్క విజ్ఞాపనలు, ఆ యొక్క విన్నపాలు కూడా మీ పాద సన్నిధిలో చేర్చుకొని నాయన మా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని అడుగుచున్నామయ్యా. మా ప్రార్థన మీ చెప్పులు చేరుట కూడా ఎంతో ధన్యత చేసుకుంటేనే కానీ ఆ వరం ఎవరికి కూడా రాదు బాబు. మీకు వందనాలు తండ్రి. ఇదిగో నా తండ్రి గారు, ఈ క్షణమైన నాయన ఇంకను కూడా తండ్రి ప్రభా తండ్రి, ఈ రోజుల్లో కూడా చాలామంది నాయన ఆర్థిక ఇబ్బందులు కలిగి తింటే కట్టుకోవడం బట్ట ఉంటా గృహం లేకుండా ప్లాట్ఫారాల మీద అనేక మంది పడున్నారు ప్రభా. ఒకవేళ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా తండ్రి నాయన ఎంతోమంది ఫైనాన్షియల్గా ఎంతగానో బాధపడుతున్నారు ప్రభా. వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, కష్టాలు తీసివేసేమని కోరుకుంటున్నాను ప్రభా. ప్రతి విధమైన సమృద్ధి నా కుటుంబంలో యేసు నామములో విడుదల దాయిచ్చేమని అడుగుచున్నాను తండ్రి గారు. ప్రభా తండ్రి, ఇంట్లో కావలసిన ధనాన్ని, ధాన్యాన్ని, మనశ్శాంతిని సమృద్ధిగా దయచేయమని అడుగుచున్నాను తండ్రి గారు. ఎవరైతే రుణ బాధలతో కొట్టుమిట్లాడుతున్నారో యేసు నామములో వాళ్ళ రుణాలు విడుదల కలుగును గాక నా తండ్రి గారు. ఎవరైతే కోర్టు సమస్యలతో అల్లాడిపోతున్నారో, మానసికమైన ఒత్తిడిలకి బలైపోతున్నారో దేవానైనా అంటే ప్రభా తండ్రి గారు, అది ప్రభా తండ్రి ఏ సమస్య అయినా కావచ్చునైనా, అది భర్త భార్యల విషయమైన, ఆస్తి విషయమైన, ప్రభా గొడవ ఏదైనా కూడా తండ్రి, ఆ సమస్యల నుంచి బిడ్డలకు విడుదల దయచేసిన తండ్రి, ఒకరికొకరు సమాధానం కలిగి ఉండడానికి వాళ్ళ యొక్క ప్రభా తండ్రి ఫిజికల్గా, మెంటల్గా వాళ్ళకి మనశ్శాంతిని ప్రసాదించమని కోరుకుంటున్నాను తండ్రి గారు. అదే రీతిగా నా ప్రియ పరలోకపు తండ్రి గారు, ఎంతోమంది ప్రభు ఓల్డిజంలో ఉన్న, వృద్ధాప్యంలో ఉన్నవారు తండ్రి నైనా ఏ టయానికి బిడ్డల అవసరమో ఆ టయానికి నైనా బిడ్డల అవసరం లేకుండా ప్రభు తండ్రి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది నైనా, తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసేస్తున్నారు. అది ఎంతో భయంకరమైన పాపమని అలాంటి రోజు మనకి ఒకటి ఉందని గుర్తుపెట్టుకొని ఇలా చేయండి ప్రభా. తిరిగా తల్లిదండ్రులు తెచ్చుకొని భాగ్యం దాయిచ్చేమని అడుగుచున్నాను ప్రభా. నిజము నా తండ్రి గారు, అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారనని సెలవిచ్చిన ప్రభా. ప్రేమ కూడా కాదు నాయన ప్రభా తండ్రి, ప్రేమతో పాటు ఓపికలు కూడా సన్నగిల్లిపోబట్టి నా తండ్రి గారు, మనుషుల యొక్క ప్రభా తండ్రి పరిస్థితి విసుగ చెందబట్టి నాయన వాళ్ళకి ప్రభా తండ్రి గారు ప్రశాంతత కోరుకోబట్టి నా తండ్రి గారు ఇలాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ప్రభా ప్రతి ఒక్క మనిషిలో కూడా నాయన బలాన్ని కూడా సమకూర్చమని, వాళ్ళకి చేయడానికి శక్తిని, బలాన్ని కూడా ఇమ్మని, ఓపిక, ఓర్పు, దయా దాక్షిణ్యములు కూడా
కొద్దిగా కలిగించమని కోరుకుంటున్నాడు తండ్రి గారు. నా బిడ్డలు, నా కుటుంబం, నా భర్త, నా భార్య అని ప్రభా తండ్రి, నా తండ్రి దయచేసి వ్యక్తిగత స్వభావకరమైన ఆలోచన తీసివేసి నాయన ప్రభా తండ్రి బాహుల్యకంగా ప్రభా తన అందరి కోసం ఆలోచించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి గారు. నాయన అదే రీతిగా తండ్రి గారు చిన్న పిల్లలు, నా తండ్రి గారు ఓల్డేజ్లో ఉన్న పిల్లలు ప్రభా తండ్రి 1 గంట భార్య కనపడపోయినా, 1 గంట భర్త కనపడపోయినా, ప్రభా తండ్రి 1 గంట అయినా పసిబిడ్డలకి తల్లిదండ్రులు కనపడపోయినా ఎంతగానో ప్రభా తండ్రి అల్లాడిపోతూ ఉంటారు ప్రభా. అలాంటిది ఉదయకాలం మొదలుకొని జీవితాంతకాలం కూడా ఒక తల్లి ప్రేమ, ఒక తండ్రి ప్రేమ, ఒక చుట్టరికపు ప్రేమ, ఇలాంటి ప్రేమ కూడా లేకుండా ఒక ప్రభా యొక్క జైలులో మగ్గిపోతున్నటువంటి ఉన్న పసిపిల్లల విషయమే మీ కృపణించండి తండ్రి గారు. తల్లిదండ్రులు లేని బిడ్డల పక్షాన వ్యాజ్యమాడుతానని సెలవిచ్చిన ప్రభా. మీరు బిడ్డల పట్ల వ్యాజ్యమాడమని అడుగుచున్నాను ప్రభా. ఒక్కొక్కరిని దత్తత తీసుకొని మనస్తత్వం దయచేయమని అడుగుచున్నాను తండ్రి గారు. ఇగో తండ్రి గారు నాయన దీనులైన పిల్లలని అనాథులని నీ ఎంట చేర్చుకోమని సెలవిచ్చిన ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి గారు. నాయన దయచేసి చేర్చుకొని భాగ్యం దయచేయండి తండ్రి గారు. వాళ్ళని ఎంతగానో చూస్తున్న వార్డెన్స్కి కావాల్సిన సకల విధమైన సదుపాయాలు చూసి నా తండ్రి వాళ్ళ ఇంకను ప్రేమగా చూసుకొని మనస్తత్వం వాళ్ళకి దయచేయమని కోరుకుంటూ వాళ్ళకి కావాల్సిన సమస్తాన్ని కూడా సమృద్ధిగా ప్రసాదించమని అడుగుచున్నాను ప్రభా. చేతనైతేనైనా ప్రభా తండ్రి గారు మా వంతు సహాయాలు కూడా మేము అందించడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాము తండ్రి గారు. అలానే ప్రభా అనేక మంది దైవ సేవకులను కాపాడమని అడుగుచున్నాను ప్రభా. అనేక మంది ప్రభా తండ్రి గారు విశ్వాసాలను కాపాడమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి గారు. ప్రయాణికులు కాపాడమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగోనైనా మరి ప్రభా మొన్నడు బస్సు దినమున ప్రభా భయంకరంగానైనా 22 మంది ఎంతమంది బస్సు ప్రమాదంలో చనిపోయి ఉన్నారు ప్రభా. ఎందుకోనైనా ఇలాంటి అకాల మరణాలు విపరీతంగానైనా మేము చవి చూస్తున్నాం తండ్రి. ఈ కరోనాని ఈ అని అవని ఎన్నో మరణాలు ప్రభా. దయచేసి ఈ యొక్క మరణాల కట్ట ఆపమని అడుగుచున్నాడు తండ్రి గారు. నాయన ఇదిగో నా ప్రియ పరలోకపు తండ్రి గారు. నాయన దయ కలిగిన నా తండ్రి గారు. నాయన దుష్టుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా మిరింగుదురు అన్నట్టుగా ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఏ ప్రమాదం జరుగుతుందో దుష్టుడు ప్రభా తండ్రి గుంపులుగా అనేక మందిని నాయన సమూహాలుగా వాడు నాశనం చేయించున్నాడు. వాడిని అరికట్టండి ప్రభా తండ్రి నాయన ప్రభా. అలాగే తండ్రి నాయన ప్రభా తండ్రి నాయన ఆడు ప్రభా మరణానికి సింహమై తిరిగితే నాయన మీరు యోధా గోత్రపు సింహమై తిరగమని అడుగుచున్నామయ్యా. మీ యొక్క దేవదూతల కృపా కాపుదల ఉదయకాలం నుంచి సాయంకాలం పడుకునేదాకా మళ్ళీ రాత్రంతా కూడా మీ కాపుదల కృప దేవదూతల రక్షణ లేకపోతే ఈ పాటికి భూమండలం ఎప్పుడో ఖాళీ అయిపోయిన ప్రభా. ఇదిగో నా ప్రియా పరలోక తండ్రి గారు అనుక్షణము దేవదూతల ద్వారా ఆ యొక్క దుష్ట శక్తుల యొక్క బారి నుంచి మమ్మల్ని కాచి కాపాడబట్టి మేము ఇంకా భూమి మీద సజీవులుగా ఉన్నాం ప్రభా. లేకపోతే ఒక్క నిమిషంలో మా అందరినీ కూడా నైనా అది ప్రభా అంతము చేస్తుంది ప్రభా. నైనా భూలోకము దానిది ప్రభా, భూలోక బలము దానిది నాయన. దయచేసి నా తండ్రి దానిట్లో జీవిస్తున్న మాకు ఇంకను మీ బలము, మీ కృప, మీ దయ ఎక్కువగా ఉంచమని కోరుకుంటున్నాను తండ్రి గారు. చదువుకుంటున్న యువకులు కాపాడండి ప్రభానైనా. ప్రభా తండ్రి చాలామంది బిడ్డలు చెడిపోతున్నారు ప్రభానైనా. వాళ్ళకి మీరే బుద్ధి చెప్పి తల్లిదండ్రులకి సమాజానికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోకుండా వాళ్ళ భవిష్యత్తు ఏంటో గుర్తెరిగి వాళ్ళ యొక్క భవిష్యత్తు వైపునైనా అడుగులు వేయడానికి సహాయం దయచేయండి తండ్రి గారు. చదువుకుంటున్న యువకుల ప్రభావ మంచి ఉద్యోగాలు వచ్చి చక్కగా వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చి పాస్ అవ్వడానికి సహాయం దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి గారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్లో 3 సెక్టర్స్లో ఉన్న వాళ్ళని కాపాడని ప్రభా. ఇగో తండ్రి లాయర్ల బృందం కానీ ప్రభా, పోలీసుల బృందం కానీ, డాక్టర్ల బృందం కానీ ప్రభా తండ్రి గవర్నమెంట్కి సంబంధించి ప్రతి ఎంప్లాయీని కూడా యేసు నామములో కాపాడమని అడుగుచున్నాను ప్రభా. నేను వాళ్ళంటూ లేకపోతే వ్యవస్థ అంటూ ఏది కూడా లేదు ప్రభా. ప్రతిదీ కూడా శూన్యం కిందే కనపడుతుంది ప్రభా నాయన. కాబట్టి అందరినీ కూడా కాచి కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి గారు. అయ్యా ఇంకా కూడా తండ్రి జాబులు రాక ఎంతమంది అయితే నాయన స్త్రీ పురుషులు చదువుకొని వాళ్ళ చదువు వృధా అని మానసికమైన ఒత్తిడి కలిగి ప్రభా జీవితం అంతా కూడా నాశనం అయిపోయిందని ఎదురు చూస్తున్నారు. అదే అక్కడ ప్రభా కట్టపెట్టిన తండ్రి వెంటనే ఇంకొక నిర్ణయం తీసుకొని నైనా వాళ్ళకి వచ్చిన పని, వాళ్ళకి చేతనైన పని, వాళ్ళకి రాకపోయినా ఏదో ఒక దాంట్లోనైనా అర్జెంటుగా వెళ్ళి వాళ్ళ చిన్నదానిలో కూడా నా తండ్రి గారు సంపాదించుకొని వాళ్ళ జీవనోపాధిని కొనసాగించుకోవడం సహాయం దయచేయండి తండ్రి. అన్నాది రాలేదని జీవితాలు అంతం చేసుకోకున్నట్లుగా వాళ్ళకున్న దాన్ని ఉపయోగించుకొని నా తండ్రి చక్కగా బ్రతకడం సహాయం దయచేయండి తండ్రి. వాళ్ళకు కూడా నైనా ప్రభా తండ్రి గారు గవర్నమెంట్ పరంగానే లేకపోతే ప్రైవేట్ పరంగా ఏదో ఒకనైనా జాబులు బిడ్డలకు త్వరగా స్త్రీ పురుషులకు అంతింపజేయమని కోరుకుంటున్నాను తండ్రి గారు. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే దేవా ఎవ్వరు బ్రతకలేకపోతున్నారు ప్రభా ఎవరికెవరు సహాయం చేయలేని స్థితిలో ఉన్నారు ప్రభా. నీవు జీవనోపాధి అంతే కూడా ఆదాములోంచి నైనా నీవు కష్టించి ఫలిస్తేనే నీకు నైనా ఆహారం దొరుకుతుందా నా పొలం విషయంలో పెట్టినట్టుగా తండ్రి. స్త్రీ విజయనైనా వేదన కలిగి నీ బిడ్డలకు అంటావు అన్నట్టుగా అప్పటి నుంచి ఇప్పటిదాకా మీ యొక్క వాగ్దానం అలా నెరవేరుకుంటూనే వస్తుంది ప్రభా. ఇదిగో తండ్రి ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా నా తండ్రి మీకు సమయం కూడా ఇవ్వలేనటువంటిగా అలసిపోతున్నాం కానీ ప్రభా ఫలితాలు కనిపించలేని జీవితాలు ఎంతగానో ఉన్నాయి ప్రభా.
వారికి ఇంకనూ కూడా ఫలితాలు చూపించమని వేడుకుంటున్నాను తండ్రి గారు. సేయనైనా అలానే ప్రియా పరలోకపు తండ్రి గారు, వివాహాల కోసం ఎదురు చూస్తున్న స్త్రీ పురుష బిడ్డలకనైనా వివాహాలు చేయమని అడుగుచున్నాను తండ్రి గారు. నైనా ఈ ఆకాకులను సంసారులుగా చేస్తానని సెలవిచ్చిన ప్రభా, ఒంటరి బ్రతుకుతోటి తోడు లేకుండా ఎంతమంది అల్లాడిపోయి మదన పడిపోయి ఎంతమంది ప్రభా దుఃఖాక్రాంతులే తండ్రి, వ్యాధునికి గురై మా యొక్క జీవితాలు వృధా అయిపోతున్నాయని ప్రభా బిడ్డలు ఏడుస్తున్నారు. ఆ బిడ్డలకు మంచి దారిని చూపించండి. వాళ్ళని చూసి తల్లిదండ్రులు మనోవేదన చెందకుండానట్లుగా తండ్రి గారు తగిన కాలమునికి బిడ్డలకి వివాహాలు సిద్ధపరచమని కోరుకుంటున్నాను తండ్రి. అన్న ఇంటికి ఆ స్త్రీ ప్రభా తండ్రి, ఏ ఇంటికి ఏ పురుషుడు, ఏ ఇంటికి ఏ స్త్రీ నాయన అనుకూలతగా ఉంటారో ఆ ఇంటికి అనుకూలంగా ఉన్న స్త్రీ పురుషులను నాయన జతపరచమని కోరుకుంటున్నాము తండ్రి గారు. నాయన మూర్ఖత్వమైన స్వభావం, ఎదిరించే లక్షణాలు కాదు కానీ నాయన పెద్దవారికి, అత్తమామకి, తల్లిదండ్రులకి లోబడే మనస్తత్వాలు దయచేయమని కోరుకుంటున్నాము తండ్రి గారు. నాయన అలాగ త్వరగా వివాహాలను ఏర్పాటు చేయమని అడుగుచున్నాను తండ్రి గారి. సయ్య ఆగిపోయిన ఇల్లులు ఏసునామలో కట్టబడును గాక, ఆగిపోయిన లోన్లు ఏసునామలో విడుదలవును గాక. నాయన హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పరిపూర్ణమైన స్వస్థత ఏసునామలో విడుదలవును గాక. నా తండ్రి గారు కోర్టు సమస్యలు విడుదలవును గాక. జైల్లో ఉన్న వాళ్ళకి ఉన్న మనోదుఖాన్ని, బాధని, వ్యాధిని తీసి ఏసునామలో వాళ్ళు విడుదల పొందుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను తండ్రి గారు. అందరి విషయాన్ని మీ కృపా కాపుదల ఉంచమని అడుగుచున్నాను ప్రభా. అలానే తండ్రి గారు నాకు ఇచ్చిన చిన్న పరిచర్యని కూడా కాచి కాపాడమని కోరుకుంటూ ఇంకను నాయన నాకు ఆరోగ్య బలశక్తినిచ్చిన ఆయన ఇంకను మీ సేవా పరిచర్లో నాన్ను మమ్ము అందరినీ కూడా ముందుగా నడిపించి తర్వాత మమ్మల్ని వాడుకోమని జీవం కలిగిన యేసు క్రీస్తు గారి యొక్క నామలు అడుచు ప్రతి ఒక్కరు మీ సేవ పరిచర్యలు వాడుకోమని కోరుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి గారు. మీకు అసాధ్యం అంటే ఏది కూడా లేదు బాబు, మీకు సమస్తమును సాధ్యమే. మీరు కార్యం చేయగా తిప్పగలిగిన వాడు ఎవరూ లేరు ప్రభతని. యెహోవా కార్యం చేయగా దాన్ని తిప్పగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా అని మీరు అడుగుతున్నారు ప్రభా. ఎవరుంటారు ప్రభా తండ్రి. నాయన మిమ్మల్ని మించిన వారు ఎప్పుడు ఎక్కడ ఎవరు తరతరాలు యుగాలు ప్రభా తండ్రి. ఎక్కడ పాతాళంలో కానీ ఆకాశంలో కానీ మధ్యాకాశం ఎవరు ఉండరు బాబు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దయ కలిగిన నా తండ్రి గారు. దయతో చిన్న ప్రార్థన మీ సన్నిధిలో పరిమళ ధూపం వల్ల తిరగనివ్వండి తండ్రి. ఎవరి కోసం మర్చిపోతే క్షమించండి ప్రభా. అలానే నా ఇరుపురు వారి నా మిత్ర శత్రువులందరినీ కూడా కాపాడండి ప్రభా. ఒకవేళ స్వార్థంతో, కుళ్ళుతోటి, ఈర్ష్యతోటి, అసూయతో చేయకుండా ఉంటే మరెప్పుడు కూడా నేను ఆడ తప్పుడు పని చేయకుండాట్లుగా తండ్రి గారు ఈసారైనా నేను సరి చూసుకొని భాగ్యం దయచేయమని కోరుకుంటూ ఈ పాపినైనా ప్రార్థన వినమని కోరుకుంటూ నాయన వేడుకుంటూ తప్పనిసరిగా మీరే మా అందరి ప్రార్థనకి ఏకస్వరముతో ఎంతమంది క్షణమైన ప్రార్థన చేస్తున్నారో, ఈ ప్రార్థన వింటున్నారు, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వాళ్ళందరినీ కూడా యేసు నామములో దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి గారు, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరనట్లు భూమి అందును నెరవేరునుగాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి గారు. మమ్మల్ని శోధన నుంచి ఏకాకిడిని తప్పించుము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్.